హలో ఫ్రెండ్స్, నేనైతే రీసెంట్గా ఆఫీస్ విజిట్ కోసం రాజమండ్రి అయితే ట్రావెల్ చేశాను. వెళ్ళాను, ఆఫీస్ వాళ్ళ డబ్బులే కదని రిచ్గా వందే భారత్ ట్రైన్ చూస్ చేసుకున్నాను. బోర్డు అవ్వగానే టీ అండ్ స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేసి చాలా బాగా వెల్కమ్ చేసుకున్నారు. అలా ఆ రోజు ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకొని ఈవినింగ్ గోదావరి రివర్ చూడడానికి అయితే పుష్కర్ ఘాట్కి వెళ్ళాను. సన్సెట్ టైంలో గోదావరి అయితే ఎక్సలెంట్గా అనిపించింది. ఆ వామ్ క్లైమేట్లో గోదావరి సన్సెట్ మంచి ఫీల్ని అయితే ఇచ్చింది. చూస్తూనే సన్సెట్ అయిపోయింది. అలా నైట్ అవ్వగానే గోదావరికి హారతి ఇస్తున్నారని తెలిసి అక్కడే వెయిట్ చేశాను. ఇప్పటి వరకు గంగా హారతి చూసే అదృష్టం అయితే రాలేదు, కానీ గోదావరి హారతి చూసే అదృష్టం అయితే వచ్చింది ఆ పరమేశ్వరుని దయ వల్ల. ఇక్కడ ఆ తల్లి గోదావరికి ధూపహారతి, ఏకహారతి, బిల్వహారతి, నాగహారతి లాంటి 14 రకాల హారతులు ఇస్తూ సిరి సంపదలు ప్రసాదిస్తూ అందరినీ కాపాడుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇదైతే 2015 మహాపుష్కరం నాడు మొదలుకొని ఈ రోజుకి కొనసాగుతుంది. అలా గోదావరి హారతిని దర్శించుకొని మన రాజమండ్రి రోజులతో అయితే నా డేని కంప్లీట్ చేసుకున్నాను. రాజమండ్రికి సంబంధించి ఇంకొక ఎగ్జైటింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. టేక్ కేర్, బాయ్.